తో మాట్లాడడానికి తెలుగు అకాడమీ చైర్పర్సన్ లక్ష్మీ పార్వతి గారు అందుబాటులోకి వచ్చారు. మాట్లాడదాం. లక్ష్మీ పార్వతి గారు, మీ అల్లుడికి రెస్ట్ అవసరం అని చెప్తున్నారు భువనేశ్వరి గారు, ఎలా చూస్తారు మీరు? అమ్మా క్లియర్ గా అర్థం అవుతా ఉంది. రెస్ట్ లేదు, పాడు లేదు, ఓడిపోతాననే భయంతోనే అతను విరమించుకుంటున్నాడు. దాన్ని కూడా పెద్ద సగౌరవంగా అన్నమాట, బెట్టుకోకుండా భారీ చేత చెప్పిస్తున్నాడు. అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకంటే ఆ నియోజకవర్గం ఎంత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఎంతో డెవలప్ చేశారు. అక్కడ దాన్ని మున్సిపాలిటీగా మార్చారు, అలాగే కృష్ణా జలాలు తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా అభివృద్ధి అనేది గతంలో అన్ని ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు నియోజకవర్గానికి, దాదాపు 30 ఏళ్ళు అనుకుంటా. అన్ని సంవత్సరాల నుండి కూడా తన సొంత నియోజకవర్గం కూడా బాగు చేసుకోలేని పనికి మాలిన ఎమ్మెల్యే ఎవరంటే చంద్రబాబు నాయుడు. ఆ నియోజకవర్గానికి కుప్పం ప్రజల శాపం అన్నట్టు, పైగా ఎప్పుడు కూడా దొంగ ఓట్లతో గెలుస్తా వచ్చాడు. మొన్న కూడా చూస్తే ఓడిపోయాడు కూడా. అసలు ఆ దొంగ ఓట్లు తీసేస్తే అతను మొన్న ఓడిపోయాడు. అందువల్ల అతనికి అర్థమైపోయింది ఈసారి. ఎందుకంటే అతని కుట్రలు కుయుక్తులన్నీ బయటకు వచ్చేసినాయి. పైగానేమో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ప్రజలు పరుగులు తీస్తా ఉన్నారు. మొన్న జరిగినటువంటి స్థానిక ఎన్నికలన్నిట్లో కూడా కుప్పం బ్రహ్మాండంగా వైకాపా గెలిచింది. ఇంకా ఇక అతనికి హోప్ ఏముంది అక్కడ? లక్ష్మీ పార్వతి గారు, భయపడుతున్నారా అనేది కూడా ఒక సందేహం. ఎందుకంటే జనసేనతో పొత్తు, మరొక వైపు భార్యతోటి ఇలాంటి కామెంట్స్ చేయించడం, ఇవన్నిటిని చూస్తుంటే ఎక్కడో మారుమూల చాలా భయం ఉన్నట్టుగా ఉంది ఆయనకి. 100% అమ్మా. అతను పూర్తిగా ఒక్క కుప్పమే కాదు, రాష్ట్రం మొత్తం ఎన్నికలకు కూడా అతను భయపడిపోతున్నాడు. ఇప్పుడు అతను ఓటమిని ముందే అంగీకరించినట్టు అయిపోయింది. నేను నాట్ ఓన్లీ కుప్పం, మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఓడిపోవడానికి అతను సిద్ధంగా ఉన్నాడనే ఒక ఇండికేషన్ ఈ రోజు వాళ్ళ భార్య ద్వారానే వచ్చింది మనకి. అంటే అతను ఎంత క్లియర్ గా అతనికి రాష్ట్రము, ఈ అలాగే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి, తర్వాత ప్రజలందరి స్పందన, ఇవన్నీ కూడా అతనికి తెలుసు. ఒక సీనియర్ పొలిటీషియన్ కదా, మొత్తము ప్రజానాయుడు అతనికి అర్థమైంది కనుకనే ఈ రోజు భయంతో వణిగిపోతున్నారు. ఇప్పటి వరకు కూడా అతను వాళ్ళతో పొత్తులు తేలవు. బీజేపీ వాళ్ళతో పొత్తు కోసం ఎంపర్లాడుకుంటే వాళ్ళు అసలు ఏమి మాట్లాడటం లేదు. ఈ పరిస్థితుల్లో అతనికి ఏం చేయాలో అర్థం కాక ఒక రకంగా కాడి ఎత్తేసారంటారే, ఆ కాడి పక్కన పడేసి కూర్చున్నాడు. ఇక అతని వల్ల కూడా కాదు, ముసలివాడైపోయాడు, 75 ఏళ్ల వయసు, రోగాలు ఒంటి నిండా. అందువల్ల ఇప్పుడు ఏం చేస్తాడు? ఇక ఇంకేం కుట్రలు చేస్తాడు? ప్రతి కుట్ర కూడా ఈ రోజు బట్టబయలు చేయడానికి మన సోషల్ మీడియా ఉంది, వెంటనే బయటకు వస్తున్నాయి అతను ఏ ప్లాన్ చేసినా కూడా. అందువలన అతను నమ్ముకున్న దత్తపుత్రుడు ఆడవాళ్ళు ఇక రోడ్డు మీద కూర్చొని అంతే. ఓకే లక్ష్మీ పార్వతి గారు, థ్యాంక్ యూ.